వెల్కమ్ ఎవరీవన్, వెల్కమ్ టు కొట్టంజన్ బ్లాగ్స్. నేను బ్లాక్ అండ్ డెక్కర్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ ఇచ్చాను. దాన్ని రివ్యూ చేయబడుతున్నాం ఈరోజు. అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ రెండు చేద్దాం. దాంతోపాటు ఇది ఎలా వర్క్ అవుతుంది అదెలా చూద్దాం. చివరిలో నేను లింక్ ఇస్తాను. ఇక్కడ అమెజాన్లో పర్చేస్ చేశాను యాక్చువల్లీ. ఇది ప్రైస్ ఎంత డీటెయిల్స్ అన్ని లింక్లో ఇస్తాను మీకు. సో నేను ఆల్రెడీ కట్ చేశాను ఇది. సో ఓపెన్ చేద్దాము ఇంట్లో ఏమైనా. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎక్స్టెండర్ వచ్చింది. ఓకే, యాక్చువల్లీ బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు. సో బ్యాగ్తో సహా వస్తుంది మనకి. సో మీరు చూసారంటే ఇక్కడ బ్లాక్ అండ్ డెక్కర్ ఓకే డస్ట్ బస్టర్. ఓకే, ఇదే వాక్యూమ్ క్లీనర్ వచ్చింది. సేమ్ ఇలాగే ఉండిద్ది. లెట్స్ ఓపెన్ ఇట్. ఓకే, ఇలా వచ్చింది మనకి. లోపల వచ్చేసి పేపర్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఇది కూడా జస్ట్ మాన్యువల్ యూసేజ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి. ఇంగ్లీష్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది, కానీ తెలుగు లోకల్ లాంగ్వేజ్లో ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఇప్పుడు బయటకు వచ్చేసింది మరి. సో ఓపెన్ చేద్దాం. వచ్చింది మోర్ డీటెయిల్స్గా చూద్దామండి. సో వచ్చి చాలా పెద్దగా ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇది ఈవెన్ సెడాన్ కార్లు అయినప్పటికి కూడా, పెద్ద కార్లు స్విఫ్ట్ అలాంటివి లేకపోతే స్కోడా కార్లు అయినప్పుడు కూడా చాలా వెనక వరకు వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. సో కార్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి బేసిక్గా ఇది ఎస్యూవీస్ కూడా, పెద్ద ఎస్యూవీస్ కూడా పర్లేదు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ సాకెట్ అనేది మనకి దీనికి ఇచ్చారు. లైటర్ సాకెట్, కార్ లైటర్ సాకెట్ మాత్రం వర్క్ అవుతుంది. మనకి ఎక్కడ టెస్ట్ చేయడం ఉంది కార్లో మార్క్ చేయడం, లేకుంటే మేము కనెక్టర్ తెచ్చుకోవాలి. ఎన్ఎస్ కార్ని బట్టి మనం అంత చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి బేసిక్గా. ఒకటి వచ్చి ఇది ఒక టైప్ ఇచ్చారు, అండ్ ఇది ఒక పెద్ద ఇచ్చారు. నేను ఇది బాక్స్ క్యారీ బ్యాగ్ ఇచ్చారు దీనికి సపరేట్గా. గుడ్. ఓకే, ఇది వచ్చేసి మనకి కనెక్షన్ ఉందా లేదు. ఇది వచ్చేసి మనకి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఎన్ని ఇచ్చారంటే ఇది డిఫరెంట్ పార్ట్స్. ఇది వచ్చేసి బేసిక్ వ్యాక్యూమ్ క్లీనర్. నో పని చూపిస్తాను మీకు. ఇది ఫిల్టర్ అండ్ డిఫరెంట్ ఇవి ఉన్నాయి. వాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి మనకి బేసిక్ వాక్యూమ్ క్లీనర్ డిఫరెంట్ కనెక్టర్స్ ఇచ్చారు. కొన్ని చోట్లకి మనకి వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయని చోటుకి ఈ వైర్ని అటాచ్ చేసేసుకొని బేసిక్గా స్ప్రింగ్ లాంటిది ఇచ్చారు. సో బెండ్ అవుతుంది బాగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఇది. సో లోపల సీట్ కింద ఎక్కడన్నా స్మాల్ ప్లేసెస్ ఎడ్జ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. సో క్లీనింగ్ అనేది అవుతుంది. అండ్ మనకు ఇంకొక ఇదొక ఇచ్చారు బేసిక్గా. ఇదొక క్లీనింగ్ టైప్ ఇది. సో దీన్ని వల్ల యూజ్ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా దుమ్ము కరుచుకుపోయి ఉంటుంది కదా, దాన్ని రుద్దేసి ఆటోమేటిక్గా వేస్తే అది వాక్యూమ్ క్లీనింగ్ అయిపోయింది. సో బేసిక్గా డస్ట్ ఏదన్నా ఉందనుకోండి, అది మామూలుగా పెయిన్ కాకుండా కొంచెం సీట్ల మీద దాని మీద ఎక్కడ కరుచుకొని ఉంటే దీన్ని యూజ్ చేసి క్లీన్ చేయొచ్చు. బేసిక్ కనెక్టర్ దీనికి ఇది వచ్చేసి కనెక్టర్ నుంచి బేసిక్గా ఇలా కనెక్ట్ చేసుకోనికి. అండ్ ఇది మనం వాక్యూమ్ క్లీనర్లోకి ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాక్యూమ్ క్లీనర్కి వచ్చేసి బేసిక్గా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ బటన్ ఇచ్చారు ఒకటి. ఈ బటన్ ప్రెస్ చేసామంటే అండ్ బటన్ ప్రెస్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి. సో ఇది వాక్యూమ్ క్లీనర్ ఫ్రంట్ పార్ట్ బేసిక్గా ఇలా ఉంటుంది. సో క్లీన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉండిద్ది బేసిక్గా. అండ్ ఇక్కడ మనకి ఒక ఫిల్టరు, లోపల ఇంకో ఫిల్టర్ ఉంటుంది. 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ మోటార్ ఉంటుంది. అండ్ ఇది పవర్ బటన్. ఇది ముందుకు ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది.
అండ్ మనం క్లీన్ చేసుకోవాలంటే బేసిక్గా క్లీన్ చేసేది మనం ఒకసారి వాష్ చేసిన తర్వాత కార్ని చూద్దాం. మొత్తం దీన్ని యూజ్ చేసి తర్వాత క్లీన్ ఎలా చేయాలని చూపిస్తాను మీకు. సో అదే కాకుండా మీకు ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ ఇక్కడ చూసారంటే ఏదో నేను దీనికి అటాచ్డ్ అనుకున్నాను, కానీ ఇలా క్లిక్ చేసానంటే ఇలా చూడండి, ఇది కూడా అంటే ఇది ముందర అటాచ్ చేసేసుకొని డస్ట్ దగ్గర పెట్టేసామంటే అది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇది కూడా ముందర అటాచ్ చేయడానికి పెట్టాను. అండ్ అదే కాకుండా ఇంకొక స్మాల్ ఇంకా ఇవి ఒకటి ఇచ్చారనుకున్నాను, కానీ ఇది కూడా వచ్చింది. సో మీరు చూసారంటే ఇది ఒక కనెక్టర్ బేసిక్గా. సో అన్ని కనెక్టర్స్ 1 2 ఇది ఒకటి, ఇవి 2 3 అండ్ ఇది ఎక్స్టెండర్ బేసిక్గా ఏదానికైనా కనెక్ట్ చేసేసుకుని దీనికి కూడా కనెక్ట్ చేసేసుకోవచ్చు పెద్దదానికి బేసిక్గా దీంతో. అండ్ 1 more కనెక్టర్ హియర్. టోటల్ మీకు 1 2 3 4 5 ఉన్నాయి బేసిక్గా కనెక్టర్స్. దీన్ని కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు వెళ్ళి మనం కార్లో డస్ట్ క్లీన్ చేసి చూద్దాం. ప్రస్తుతం మీరు చూసారంటే కార్లో ఇది రకంగా ఉంది డస్ట్. ఇదంతా క్లీన్ చేసి మనం చూద్దాం వాక్యూమ్ క్లీనర్తో ఎలా క్లీన్ అవుతుంది అనేసి. సో యాప్ కింద చూసారంటే కూడా చాలా డస్ట్ ఉంది ఎక్కువ. సో ఇదంతా మనం నేను చెప్తానంటే ఇక్కడ చివరిలో మూలలో ఉంది కదా, దాన్ని బ్రష్తోనే చేయొచ్చు. సో బ్రష్తో అలా అనేస్తే వాక్యూమ్ క్లీనర్ బాగా క్లీన్ చేస్తుందని అనుకుంటా ఉన్నాను. సో ఇది ఎలా క్లీన్ చేద్దాము క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఫస్ట్ వచ్చేసి మనం బెటర్ కార్ని ఆన్ చేయడం. సో కార్ ఆన్ చేసేసాను. సిగరెట్ కనెక్టర్ ఉంటుంది, దీన్ని బేసిక్గా ఛార్జర్ కనెక్టర్ ఉంటుంది కదా. సో దాన్ని ఆల్రెడీ ఇది ఉంది, అందులో మొబైల్ ఛార్జర్ ఉంది. సో అందులో డిస్కనెక్ట్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ చేసి మన బ్లాక్ డెక్కర్ వాక్యూమ్ క్లీనర్ కనెక్టింగ్ చేద్దాం. బేసిక్గా ఇది కూడా సేమ్ అదే టైప్ స్విచ్ మాదిరి. దీన్ని కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసేసాను నేను. లెట్ us ఆన్ ఇట్. ఓకే వర్క్ అవుతుంది. దీన్ని స్మాల్ కనెక్టర్స్ తీసుకొని నేను ఇదల్లా క్లీన్ చేద్దాం అనుకుంటాను. లెట్స్ క్లీన్. ఫర్ దట్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే బెటర్ కార్ని ఆన్లో పెట్టుకోండి, సో బ్యాటరీ డౌన్ అవ్వదు అనేసి. సో నేను ఆల్రెడీ బ్యాటరీ ఇప్పుడే ఆన్ చేసి పెట్టినట్టు ప్రాబ్లం లేదు, కానీ లాంగ్ యూసేజ్ చేస్తున్నారు మీరు 5 minutes కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే బెటర్ మీరు కార్ ఆన్లో పెట్టి చేసుకుంటే బెటర్, సో దట్ బ్యాటరీ డౌన్ అవ్వదు. సో నేను ఈ స్మాల్ కనెక్టర్ని చేశాను బేసిక్గా బ్రష్తో ఉన్న స్మాల్ కనెక్టర్ని. సో ఇలా స్టార్ట్ చేద్దాం మనం. ఓకే చూసారంటే ఇక్కడ చాలా డస్ట్ ఎక్కువగా ఉంది. సో ఏం చేద్దాం, కనెక్టర్తో క్లీన్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాక్యూమ్ క్లీనర్ ఆర్లో పెట్టుకోవాలి ఫస్ట్. బట్ అది ఇక్కడికి వెళ్ళి లోపలంతా క్లీన్ చేస్తుంది. సో లెట్ us స్టార్ట్.
సో మీరు వైర్ చూసారంటే చాలా పెద్దగా ఉంది. కారు కన్నా జంపుగానే ఉంది యాక్చువల్గా. సో ఇది పెద్ద ఎస్యూ అయినప్పటికీ కూడా నాకు ఇచ్చేంతవరకు ప్రాబ్లం ఉండదు. ఇంకా వైర్ ఉంది లోపల. సో మీరు చూసారంటే కారు దాటి వచ్చేసాను నేను యాక్చువల్గా. స్టిల్ ఎక్కడికైనా ఇంకా ఇక్కడ బూట్లో కూడా క్లీన్ చేసేంత వైర్ ఉందని చెప్తా వెళ్తాను. సో అది మీరు చేద్దాం ట్రై. సో మీరు చూసారంటే చాలా వరకు క్లీన్ చేసేసింది. సో కొంచెం ఆ మూలలోకి ఉంది కదా, సో దాన్ని రబ్ చేసి తీసేయాలి. అదర్వైజ్ మీరు లోపల చూసారంటే చాలా డస్ట్ ఉండేది ఇదిలో. సో మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. బేసిక్గా కార్ని కాదు, వాక్యూమ్ క్లీనర్ ఈ డస్ట్ ఉంది కదా, దీన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అంతా అలాగే ఉండిపోయింది. సో ఓపెన్ చేస్తాను. బేసిక్ ఇక్కడ ఒక చిన్న బటన్ ఉండిద్ది, ఇక్కడ కన్నా బెటర్ ఇక్కడ చేస్తాను నేను. సో దట్ డస్ట్ అనేది కింద పడినా పర్లేదు. ఇలా చూసారంటే మీరు దీన్ని ఇలా హోల్డ్ చేసి అది లోపల అంతా డస్ట్ ఉండేది ఇది. అండ్ మళ్ళీ ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ట్విస్ట్ చేసి చూసారండి. లాస్ట్ ఇంకొక ఫిల్టర్ ఉంది ఇది లోపల, దీన్ని మనం డస్ట్ సో ఇది మన ఫిల్టర్ వచ్చేసి. సో దీని తర్వాత లోపల మోటార్ ఉండిద్ది. సో మోటార్ ఇలా అక్కడ. సో దీన్ని క్లీన్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే వాష్ చేసిన తర్వాత దీన్ని కొంచెం క్లీన్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ కింద పెట్టేద్దాం. అండ్ ఇది మెయిన్ కప్ హోల్డర్ చేసేసి ఇలా ఓకే. సో పెట్టేద్దాం. ఓకే, సో ఓవరాల్గా మీరు చూసారంటే ఓవరాల్గా ఓకే గుడ్ మంచిదని చెప్తాను నేను. బ్లాక్ అండ్ డస్టర్ కార్ వాక్యూమ్ క్లీనర్, కానీ కొంచెం మోటార్ ఇంకా కొంచెం పవర్ఫుల్గా ఉంటుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మూలల్లో ఉన్న డస్ట్ క్లీన్ చేసేటప్పుడు అంత ఎఫిషియెంట్గా లేదు. కానీ ఓవరాల్గా మీరు చూసారంటే కార్ డస్ట్ క్లీనింగ్ అంటే బేసిక్ క్లీనింగ్ ప్లస్ మ్యాట్ క్లీనింగ్ అండ్ డస్ట్ ఏదైనా మొత్తం తీసేసుకున్నది. నో ఏ ప్రాబ్లం లేదు దానివల్ల. నాకు ఈ బేసిక్ కనెక్టర్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే వాక్యూమ్ క్లీనర్ వెళ్ళిన చోటు కూడా వెళ్ళి క్లీన్ చేస్తుంది. సో ఇది బెస్ట్ కనెక్టర్స్ చాలా ఉపయోగపడుతుంది. సేమ్ థింగ్ ఇది కూడా ఈ బ్రష్ ఇచ్చారు కదా, సో ఈ బ్రష్ అనేది బేసిక్గా మనం ఎక్కడైనా డస్ట్ అతుక్కుపోయిన డస్ట్ మీద రబ్ చేసి తీసేస్తుంది. సో ఇది యూస్ఫుల్ అవుతుంది. సో అండ్ వైర్ వచ్చేసి మనకు చాలా పెద్దగా ఉంది. ఈవెన్ ఇన్నోవా ఇట్టిగా కూడా నాకు ఈ ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా కార్ చూసానంటే ఒక రౌండ్ తిరిగేంత పెద్దగా ఉంది వైర్ ఇది. సో ఏం ప్రాబ్లం లేదు. సో వైర్కి ఏం ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది నాకు. లోపల కనెక్టర్ నుంచి ఇంటీరియర్ క్లీనింగ్ అయితే ప్రాబ్లం ఉండదు. ఈవెన్ ఎక్స్టీరియర్కి బయట సైడ్ ఏదన్నా విండ్ షీల్డ్ దగ్గర క్లీన్ చేయాలంటే ప్రాబ్లం ఏం లేదు. సో ఓవరాల్గా ఇదేంటి రివ్యూ. మనకి 1831 పడింది. ఇది అమెజాన్ ఆర్డర్ ఇచ్చాను, 1831 రూపాయలు పడింది. అండ్ పర్లేదు, బాగానే నాకైతే ఉపయోగపడింది ఇది. బట్ ఇంకా మోటార్ కొంచెం బెటర్ అయితే బాగుంది. కానీ వేరే కార్ వాక్యూమ్ క్లీనర్తో పోలిస్తే కొంచెం మనకి బెటర్ అనిపిస్తుంది. దాంతో పోలిస్తే నేను ట్రై చేశాను అవి కూడా మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని. బట్ ఇది కొంచెం బెటర్ వాటికన్నా. సో క్లీనింగ్ అనేది కొంచెం బాగానే ఉంది. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.